నమస్తే. మే 18వ తారీఖు రాహుకేతువులు రాహు భగవానుడు కేతు భగవానుడు కూడా రాశి పరివర్తన చెందుతారు. రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నర అంటే 18 నెలల తర్వాత మారుతూ ఉంటారండి. అయితే ఈ రాహుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్గా పీడిస్తూ ఉంటాయి, లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఒకవేళ గనక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో గనక వీళ్ళు బెనిఫిక్ హౌసెస్లో గనక వచ్చినట్లయితే రాహుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు. అదే గనక అష్టమ 12వ స్థానాల్లో వ్యయ స్థానాల్లో కనుక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము కొంచెం ఎక్స్టెండెడ్గా ఫీల్ అవుతానికి అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రాహుకేతువులు ప్రస్తుతానికి రాహు భగవానుడు మీనరాశి యందు, కేతు భగవానుడు కన్యరాశి యందు నవంబర్ 2023 నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు. రేపు మే 18, 2025న వీళ్ళిద్దరూ కూడా రాహు భగవానుడు కుంభరాశిలోకి, తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు. ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి 12 రాశుల మీద అనేది ఈ వీడియోలో రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం. మేషరాశి వారి మీద రాహు భగవానుడి యొక్క దృష్టి ఇప్పుడు కుంభంలోకి ఆయన వెళ్ళిన తర్వాత మే 18న ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి రాహు భగవానుడు 12వ స్థానంలో నవంబర్ 2023 నుంచి గోచారంలో ఉన్నారు. ఇక్కడ మీరు మ్యాక్సిమం చూసినట్లయితే ఆయన హౌస్ ఆఫ్ లాసెస్ అంటే వ్యయస్థానం. మనిషి ఖర్చు అయిపోతూ ఉంటాడు, ఆలోచన పరంగా ఖర్చు అయిపోతూ ఉంటాడు. వ్యయస్థానం, వ్యర్థం ఇవన్నీ అంటే ఏదో అయిపోతుంది ఇంకేదో అయిపోతుందని కాదు దాని అర్థం. ఇక్కడ మనం చేసే ప్రతి పని కూడా వ్యర్థంలాగే ఉంటుంది అన్నట్టుగా. అంటే ఒక 10 ప్లాన్ చేస్తే ఒక 5 చేస్తాం, మిగతా 5 లాసేగా. అది ఏదన్నా మనం పెట్టుబడి పెట్టాము, ఎవరో చూడండి అంటే ఫైనాన్షియల్గా ఎక్కడో లాసెస్ అయ్యాయి, అది వ్యర్థమే కదా. ఇలాంటివి కనుక జరిగినట్లయితే ఇవన్నీ హౌస్ ఆఫ్ లాసెస్ రాహు భగవానుడు ఇచ్చినట్టే గత సంవత్సరంన్నర నుంచి. ఇప్పుడు రానున్న టైం మీకు ఎలా ఉంటుంది అనేదానికి మీ జన్మజాతకంలో రాహు భగవానుడు అసలు మీరు పుట్టినప్పుడు ఎక్కడున్నారు దాన్ని బట్టి చూసుకోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి మీ జన్మజాతకం కనుక ఒకసారి నా చేత చేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన రెమెడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇప్పుడు జనరిక్గా మాట్లాడుకుందాం. రాహు భగవానుడు ఇప్పుడు 12వ స్థానం నుంచి ఇప్పుడు మీకు లాభస్థానానికి వస్తారు, అంటే 11వ స్థానానికి వస్తారు, కుంభరాశికి వస్తారు. కుంభరాశిలో రాహు యొక్క సంచారం మంచిదే. కుంభరాశి ఎవరిది? శని భగవానుడిది. శని భగవానుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడున్నారు? మీనంలో ఉన్నారు. రాహు శని ఒక రకంగా ఇక్కడ విడిపోయి వీళ్ళిద్దరూ ఇటు రావడం మంచిదే. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఉగాది రాశిఫలాలు చేసినప్పుడు నేను శని రాహులది మే 18 వరకు శ్రాపిత దోషం నడుస్తుంది అని చెప్పా, గుర్తుందా? ఆ శ్రాపిత దోషం అంటే ఏంటంటే శని రాహులు ఇద్దరు కలిసినప్పుడు మానసిక ఆవేదన గురవట్లేదు. అంటే ఏదో ఒక పీడ, ఏమీ లేదు కానీ అన్నీ ఉన్నాయి అన్నట్టుగా ఆలోచన, లేకపోతే మొహం అంతా చిట్లించేసేసి ఏదో ఆలోచన. నిజంగా చెప్పాలంటే ఇది లేదు. అయినా సరే ఇప్పుడు జరుగుతున్నాయి కదా ప్రపంచంలో రకరకాలు, ఇవన్నీ కూడా ఈ శని శ్రాపిత దోషాల వల్లనే. నేనైతే ప్రతిరోజు వేడుకుంటున్నానండి. మీరందరూ కూడా, నేను మీ అందరికీ ఒక మనవి చేస్తున్నాను, అందరూ వేడుకోండి. ఎటువంటి ఇబ్బంది ఎక్కడ వరల్డ్లో ఎవరికీ కలగకూడదు. అటు ఒకరికి కాదు, ఇద్దరికి కాదు. సరే జరిగింది ఏదో జరిగింది, బట్ ఎవ్వరికీ జరగకూడదు. అందరూ చక్కగా ఉండాలి, అందరూ చక్కగా మైత్రితో ఉండాలి, శుభంగా ఉండాలి, అందరం హాయిగా కలిసిమెలిసి ఉండాలి. వసుదైక కుటుంబం అని కదా మనం అనుకుంటాం. వసుదైక కుటుంబం అంటే అందరూ కలిసిమెలిసి ఉండడమే కదా. ఆ బుద్ధి అందరికీ ఉండాలి కదా అని మనం అనుకోవడంలో తప్పు లేదు, కరెక్టే. కాకపోతే ఏంటంటే అందరూ అలా ఉంటారని మనం మేనిఫెస్ట్ చేసుకోవడమే మంచిది. ఎందుకంటే మనం ప్రేమని మన మనసు ద్వారా అవతల వాళ్ళకి ఇస్తే మనం ఎవరినైనా తలుచుకుంటాం, వాళ్ళు టక్కని ఫోన్ చేస్తారు. ఎలా జరుగుతుంది అది? అంతేనా? మనం తిట్టుకుంటూ ఉంటాం, అవతలవాడు ఫోన్ చేసినప్పుడు మనల్ని తిట్టేస్తాడు. ఎలా జరుగుతాయి ఇవన్నీ? దేర్ ఇస్ సమ్ సూపర్ న్యాచురల్ పవర్ దట్ వర్క్స్ ఆన్ అస్ అండి. ఇంకా ఆ మెట్రిక్స్లోకి మనం వెళ్లకుండా అందరం చక్కగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, నెగటివిటీ స్ప్రెడ్ చేయకుండా ఉండాలని, శుభంగా ఉండాలని, పీస్ షుడ్ ప్రివేల్ ఇన్ ద వరల్డ్ అని మనం అందరం కూడా కోరుకుంటూ ఈ వీడియో చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రాహు భగవానుడు లాభస్థానానికి మీకు వచ్చినప్పుడు చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మైత్రి పెరుగుతుంది, ఆహ్లాదకరమైన వాతావరణం మీ జీవితంలో నెలకొల్పుతుంది. ఇక్కడ ఆయన ఉండి మీకు సోషల్ సర్కిల్స్, ఫ్రెండ్షిప్స్ లాంటివి పెంచుతూ ఉంటారు. ఎవరో ఒక స్పెషల్ ఫ్రెండ్ మాత్రం మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్పెషల్ ఫ్రెండ్ లేదా స్పెషల్ ఫ్రెండ్షిప్ కానివ్వండి, కాస్త ముందుకు వెళ్ళడానికి కానివ్వండి, వాళ్ళు మీ జీవితానికి సలహా సూచనలు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళతో మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం కానివ్వండి, వాళ్ళ మూలాన మీరు లబ్ధి పొందడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
మంచిదే. కానీ ఆర్చితూర్చి అడుగు ముందుకు వేయండి, మంచి జరుగుతుంది. కొత్త కొత్త కళలు నేర్చుకుంటారు. ఇక్కడ మీకు చక్కగా రిలీజియస్ ట్రావెల్ అనేది ఇస్తారండి. రకరకాల గుళ్ళు సందర్శించడము, చాలా చక్కగా మీరు దైవ దర్శనాలు చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. తల్లితో మీ మైత్రి పెరుగుతుంది. తల్లి సమానులతో మైత్రి పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. శుభంగా ఉంటుంది. కుటుంబ పరంగా మీరు ముందుకు వెళ్తారు. కుటుంబంలో ఏమాత్రమైనా కలతలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ సాఫీగా అయిపోయి చక్కగా ముందుకు వెళ్తారు. ఇక్కడ ఏమాత్రం కూడా కమ్యూనికేషన్లో కానివ్వండి, మీ ఆలోచన విధానంలో కానివ్వండి, ఎక్కడ లోపం జరగదు. కానీ ఒక్క విషయం, ఇక్కడ ఎక్కడా కూడా కొంచెం కూడా అంటే చెడు ఫ్రెండ్షిప్స్ కానివ్వండి, మీకు అర్థమైంది అంటే ఇతరోతర అటువంటివి వాటిని జోలికి వెళ్ళకండి. కుటుంబాలు డిస్టర్బ్ అవ్వడం మంచిది కాదు. కేతు భగవాని యొక్క ట్రాన్సిట్కి వద్దాం. కేతు భగవానుడు షష్టమంలో ఉన్నారు. ఇప్పటిదాకా మీకు రుణ రోగ శత్రువుల్ని చూస్తూ ఉన్నారు. ఎక్కడో చోట తలెత్తుంటారు. రుణ రోగ శత్రు బాధలు లాంటివి ఈ సంవత్సరంన్నరలో జరిగి ఉంటాయి. ఇక్కడ మీరు వాళ్ళని కంట్రోల్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే మీరు వాళ్ళతో ఘర్షణ చేయడం కానివ్వండి, ఒక మాట అనడం కానివ్వండి, లాంటివి జరుగుతూ ఉంటాయి. పంచమ స్థానంలోకి వస్తారు కేతు, మంచిదే. పంచమంలో కేతు ఉండడం మంచిదే. ఒక రకంగా ఆలోచన కాస్త స్థిమితంగా ఉంటుంది. ఆలోచనని కాస్త కుదిపినట్టుగా ఉంటుంది కూడా. దైవభక్తి పెరుగుతుంది, దైవారాధన పెరుగుతుంది. రాహు భగవానుడు 9వ స్థానాన్ని కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు రిలీజియస్ ప్లేసెస్కి వెళ్ళడము, ఆ ట్రాన్సిట్లో దైవభక్తి, వ్రతాలు, నోములలో పాల్గొనడం కానివ్వండి, దైవ పూజల్లో పాల్గొనడం కానివ్వండి, లాంటివి జరుగుతూ ఉంటాయి. స్కిల్స్ పెంచుకుంటారు, మితంగా మాట్లాడతారు, శుభంగా మాట్లాడతారు. గబుక్కుని ఎవరిని ఒక మాట అనకండి, మిస్అండర్స్టాండింగ్స్కి లోన్ చేసుకోకండి. అన్న మాట వెనక్కి తీసుకోలేరు. కాబట్టి అటువంటి వాటి జోలికి వెళ్ళకండి. తర్వాత ప్రయాణాలు పెరుగుతాయి, సముద్రయానాలు పెరుగుతాయి. సముద్రం మీద నుంచి చేసే ప్రయాణాలు పెరుగుతూ ఉంటాయన్నమాట. తర్వాత మీరు ఇక్కడ ఎక్కడైనా సరే ఎవరికైనా బాగా అవసరం ఉన్న వాళ్ళకి మీరు అంటే దాని ఏమంటారు, మేక్ యువర్ వే అండ్ స్టార్ట్ హెల్పింగ్ దెమ్ అండి. అంటే ట్రై అండ్ హెల్ప్ దెమ్ యాజ్ మచ్ as పాసిబుల్. వాళ్ళు మనల్ని వచ్చి అడుగుతారులే, వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం చేద్దాంలే అనే ధోరణి కాకుండా చాలా చక్కగా మీ అంతటికి మీరే ముందుకు వెళ్ళిపోయి వాళ్ళకి అన్నీ చేసి పెట్టేలాగా చూడండి. శుభం జరుగుతుంది. శుభం భూయాత్.